ఓకే అండి. జ్యూసీ ఫ్రైడ్ పాన్ చికెన్ అయితే చాలా బాగా వచ్చినాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. చూడండి పీసెస్ ఎంత బాగా ఫ్రై అయినాయో. హోటల్ నుంచి తెచ్చుకున్న దానికంటే ఇంట్లో చేసుకున్నవే చాలా టేస్టీగా వస్తాయండి. చూడండి జ్యూసీగా ఎంత బాగా వచ్చినాయో. కొత్తిమీర వేసుకోవాలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రత్న విజయ్ కుక్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ జ్యూసీ ఫ్రైడ్ ప్యాన్ చికెన్ వింగ్స్ అండి. దానికి ముందుగా 1/2 kg చికెన్ లెగ్ పీసెస్ తీసుకున్నానండి. దాన్ని ఒక 2-3 టైమ్స్ కడిగి ఇలా పెట్టుకోవాలండి. దీంట్లో 1 స్పూను కారం వేసుకోవాలి. ఒక 1/2 స్పూను మిరియాల పొడి వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ తీసుకున్నాను నేను. ఇది గార్లిక్ పౌడర్ అండి, 1 స్పూన్ తీసుకున్నాను. ఓకే, కార్న్ ఫ్లోర్ 1 స్పూన్ తీసుకున్నానండి. ఓకే అండి, దీన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవాలి. ఓకే అండి, చికెన్ లెగ్ పీసెస్ అయితే మిక్స్ అయిపోయినాయి బాగా. ఓకే, ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి, ప్యాన్ అయితే వేడైంది. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఓకే అండి, ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ అనేది హీట్ అవ్వాలండి. ఓకే అండి, ఆయిల్ అయితే హీట్ అయింది. ఇప్పుడు ఈ మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ లెగ్ పీసెస్ దాంట్లో వేసేయాలండి. నేనైతే అన్నీ ఒకేసారి వేసేస్తున్నానండి. ఓకే అండి, అన్నీ వేయడం అయిపోయింది. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తే లోపల వరకు సరిగ్గా వేగదండి. ఓకే అండి, ఇవైతే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. ఓకే అండి, మూత పెట్టేస్తున్నాం. ఓకే అండి, ఒకసారి అయితే మూత తీసి చూద్దామండి. చూడండి, చికెన్ పీసెస్ అయితే కొద్దిగా ఫ్రై అయినాయి. ఇప్పుడు వీటిని టర్న్ చేసుకోవాలి. అన్ని పీసెస్ని ఇలా టర్న్ చేసుకోవాలండి. అన్ని పీసెస్ ఇలానే టర్న్ చేసుకోవాలి. ఓకే అండి, పీసెస్ అన్ని ఇలా టర్న్ చేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసుకోవాలండి. ఓకే అండి, చికెన్ ఫ్రై అయిందో లేదో చూద్దాం. ఇప్పుడు చూడండి, చికెన్ అయితే బాగా ఫ్రై అయిపోయింది. చూడండి, పీసెస్ అన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి. ఓకే అండి, ఈ పీసెస్ ఇప్పుడు ప్లేట్లో వేసుకోవాలి. ఓకే అండి, స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. ఓకే అండి, ఫ్రై అయిన చికెన్ ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఓకే అండి, ఫ్రై చేసిన పీసెస్ ఇలా అన్ని ప్లేట్లో వేసి పెట్టుకోవాలండి. ఓకే అండి, పీసెస్ అన్ని ఇలా తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఓకే అండి, 1 స్పూన్ బటర్ వేసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్ వేసుకోవాలి. చికెన్ ఫ్రై చేసాం కదా, అదే ఆయిల్ వేసుకోవాలి అండి. ఒకసారి ఇలా పెట్టుకోవాలండి. ఓకే, దీంట్లో ఈ అల్లం వెల్లుల్లి ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి కొద్దిగా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలండి. ఓకే, వేసుకున్నాక ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి. 1 స్పూన్ వేసుకుంటున్నానండి. ఇది వేసుకున్నాక కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూను సోయా సాస్ వేసుకోవాలి. ఓకే అండి, 1 స్పూను టమాటో సాస్ వేసుకోవాలి. వేసుకున్నాక బాగా ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఓకే అండి, ఇప్పుడు
ఫ్రై చేసుకున్న ఈ చికెన్ కూడా వేసేసుకోవాలి. ఓకే అండి, ఈ ఫ్రై చేసిన ఈ చికెన్ వేసేసుకోవాలి. దీంట్లో వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలండి పీసెస్. ఓకే అండి, ఇలా సాసెస్ అన్ని వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని దించేసుకోవడమే, సర్వ్ చేసుకోవాలండి. ఓకే అండి, జ్యూసీ ఫ్రైడ్ ప్యాన్ చికెన్ అయితే చాలా బాగా వచ్చినాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయని వారిలా ట్రై చేయండి. సింపుల్గా చేసుకోవచ్చు. చూడండి పీసెస్ ఎంత బాగా ఫ్రై అయినాయో. హోటల్ నుంచి తెచ్చుకున్న దానికంటే ఇంట్లో చేసుకున్నవే చాలా టేస్టీగా వస్తాయండి. చూడండి, ఒకసారి ట్రై చేయని వాళ్ళైతే ఇలా ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్లో నాకు తెలపండి. చూడండి జ్యూసీగా ఎంత బాగా వచ్చినాయో. ఓకే అండి, పైనుంచి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చినాయో. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.